చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ కాసేపట్లో విడుదల కానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటికే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కొద్దిసేపు చెంచల్గూడ జైలు రిసెప్షన్ లోనే కూర్చున్నారు. హైకోర్టు తీర్పు అందిన తర్వాత జైలు అధికారులు పరిశీలించి అల్లు అర్జున్ విడుదల చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 50,000 రూపాయలు పూచికత్తు సమర్పించారు అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ మరి కాసేపట్లో విడుదల కానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటికే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చెంచల్గూడ జైలు రిసెప్షన్ లోనే కూర్చున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత జైలు అధికారులు పరిశీలించి అల్లు అర్జున్ ని విడుదల చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు 50,000 రూపాయల పూచికత్తు సమర్పించారు అల్లు అర్జున్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి కాసేపట్లో అంటే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఆయన బెయిల్ వచ్చింది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ ఖైదీగా విధించింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ 50,000 పూచికత్తుతో బెయిల్ ఇచ్చింది. అయితే ఆ ఆర్డర్ కాపీ మళ్ళీ చెంచల్గూడ జైలుకి రావాలి. చెంచల్గూడ జైలుకి వచ్చిన తర్వాత జైలు అధికారులకు చూపిస్తే జైలు అధికారులు కూడా ఆ ప్రాసెసింగ్ అంతా చేస్తారు. అంటే ఇందులో మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడం అదంతా ప్రాసెసింగ్ ఉంటుంది. అదంతా పూర్తయిపోయిన తర్వాత విడుదల చేస్తారు. ఇదంతా ఇంకొక పావు గంట అర్ధగంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో అల్లు అర్జున్ విడుదల అవుతారు. కొన్ని గంటల పాటు మాత్రం చెంచల్గూడ జైలుకు వచ్చారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్. మరొక అంశం ఏంటంటే అంతా ఉత్కంఠ. ఎప్పుడైతే నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిందో అందరూ అనుకున్నారు జైలుకి వెళ్తారు. ఇక రేపు ఎల్లుండి శని ఆదివారాలు కావడంతో ఆయనకు మళ్ళీ సోమవారం బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకుంటే సోమవారం బెయిల్ వస్తుంది అనుకున్నారు. అయితే హైకోర్టులో వాళ్ళు క్యాష్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వటంతో కాస్త ఆయన ఫ్యాన్ కు సంబంధించి ఒక విధంగా సంతోషం వ్యక్తం చేయొచ్చు అని చెప్పొచ్చు. కానీ మొత్తానికి మొన్న జరిగినట్టుగా సంఘటన, సంధ్యా థియేటర్ లో జరిగినట్టుగా సంఘటన మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికో దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలో ఒక మహిళ చనిపోవటం, ఎవరు చనిపోయినా సాధారణ పౌరులైనా చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. నాంపల్లి కోర్టు డిసిషన్ తోటి యావత్ దేశంలో కూడా ఈ చర్చ జరిగింది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి కేసులు, మహారాష్ట్ర కేసు కావచ్చు, అటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన కేసు కావచ్చు, ఈ కేసుని కేస్ స్టడీ చేసేసి తీర్పిచ్చింది నాంపల్లి కోర్టు. గతంలో ఏం జరిగిందో వాటికి సంబంధించిన ఇలాంటి కేసుల్లో తొక్కిసలాటలు గతంలో కూడా కొనసాగినాయి. వాటికి సంబంధించిన కేసు స్టడీలు చేసి ఆ తర్వాత తీర్పిచ్చింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు తరచుగా జరగకుండా ఉండేందుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళే దీనికి బాధ్యత వహించాలి, లేకపోతే భయం ఉండదన్న ఆలోచనతో కూడా తీర్పు ఉందని చెప్పుకోవచ్చు. రకరకాల అనేక మలుపులు తిరిగినాయి. ఉదయం నుంచి ఇవాళ అల్లు అర్జున్ కి సంబంధించిన కేసు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అటు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్, ఆ తర్వాత నాంపల్లి కోర్టు, ఇదంతా చక్కచక్క జరిగిపోయింది. దాంతో ఆ తీర్పు కాసేపు విషయం ఏంటంటే నాంపల్లి కోర్టు తీర్పు కొద్దిసేపు వరకు వెయిట్ చేసింది. హైకోర్టు ఏం చెప్తుందన్న ఆలోచనతో కూడా వెయిట్ చేసింది. అయితే హైకోర్టు మధ్యంతర ఎప్పుడైతే నాంపల్లి కోర్టు ఇచ్చిన తర్వాత తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ పంపించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరైనట్లే అని చెప్పుకోవచ్చు. దీంతో ఆయనకు ఉపశమనం, ఆయన కాస్త రిలాక్స్ కలిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆయన ఫ్యాన్స్ లో కూడా ఒకంత సంతోషం వ్యక్తం అయినప్పటికీ కూడా ఒక మహిళ చనిపోవడం అనేది కూడా బాధాకరమైన విషయం. దీని విషయంలో అల్లు అర్జున్ కూడా చాలా రియలైజ్ అయినట్టు కూడా కనిపించింది అంటూ అందులో కోర్టు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో అడ్వకేట్లు బయటకు వచ్చిన సందర్భంలో అదే అంశాన్ని చెప్పారు. దీంతో చాలా రియలైజ్ అయ్యిండు అల్లు అర్జున్ అనే కాన్సెప్ట్ లో కూడా కొంతమంది అడ్వకేట్లు మనతో అభిప్రాయం వ్యక్తం చేశారు. వరలక్ష్మి.
రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.